మహిమ కలుగునుగాక. మరొకసారి యొక్క ఈస్టర్ శుభదినమున, ఈ చక్కటి పర్వదినమున ఉదయకాలము దేవుని యొక్క సన్నిధానంలో అందరం కూడా క్రీస్తు యొక్క పునరుద్ధాన జ్ఞాపకాలను మరొకసారి మనము స్మరించుటకు దేవుడు చెప్పినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో మరొకసారి మనం అందరం కూడా మీ సన్నిధిలో ఏకీభవించుటకు దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా దినములు సంవత్సరములు గతించిపోవచ్చు ఉన్నవి. నరుని ఆయుష్కాలము గడ్డి పువ్వు వంటిది అని మీరు సెలవిస్తూ వచ్చినారు. మేము ఏపాటి వారము, మా జీవితము ఏపాటిది, ఈరోజు మేము సజీవులో ఉన్నామంటే నీ కృప. దయగల తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. జరగబోతున్నటువంటి ఆరాధనంతో మీరు తోడుగుంటండి. మీ బలమైన అభిషేకమును కుమ్మరించండి. నా మీద మా మీద పనిచేస్తున్నటువంటి సకల దుష్టుని శోధనలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సంతృప్తితో. ఆరాధింతును నిన్నే అనుదినము కృప పొంది, ఆరాధించెద నిన్నే ఆనందముతో. ఆరాధించెద నిన్నే అనుదినము కృప పొంది, ఆనందింతును సజీవుడవైనా యేసయ్యా, సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా ఆనందించెద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే. క్షేమము నొందుటయే సర్వజనులకు
ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతు నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్యమైన నీ సజీవుడవైనా యేసయ్యా నీ స్వాస్యమును మోసినది నీవే. నీ కృపకాంతిలో నా చెయ్యి విడువక నడిపించుచున్నది నీవే. నలువది ఏళ్ళు నీ స్వాస్యముగా అనుగ్రహించితివే. పూర్ణమైన నీ ఉపదేశము పరమరాజ్యం సజీవుడవైనా సజీవుడానికి స్తోత్రాలు. హోలీ స్పిరిట్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా.
దినములలో సరిపోయి సగలనా సామర్థ్యమును కొనియాడదగినది నీయతే జ్ఞానం నా ప్రాణం నీవే ప్రేమతో ప్రాణమును అర్పించేనా శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే ప్రేమతో ప్రాణమును నీ అందుదే శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన గౌరీ సర్వయుగములలో సజీవుడవు ధ్యానం ప్రాణం నీవే నా ధ్యానం నా ప్రాణం నీవే కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా జ్ఞానం జ్ఞానం నా ప్రాణం నీవే నా జ్ఞానం నా ప్రాణం నా జ్ఞానం నా ప్రాణం నీవే హల్లెలూయా స్తుతి నీకు తగి ఉన్నది అనే పాట ఆయనలో ఉందా స్తుతి నీకు తగి ఉన్నది అన్నది స్తుతి నీకు తగి ఉన్నది యేసువా సకలము నీదయ్యున్నది స్తుతి నీకు తగి ఉన్నది యేసువా సకలము నిరతంబు నేను నిరతంబు నిన్ను
శిశిలికాది బ్రహ్మాండము నీవే, ప్రతి అణువును వలననే కలిగెను, కొరకే అవి అన్నియు కలిగెను, కలిగినవన్నీ దాసి ప్రభువా తెగులును నీ సంకల్పమే చేయును, మరణము సహని శృతి నీకు హల్లెలూయా. నేనేదో పాట చెప్పినాడు అంశుమతి మేరీ గారి పాట ఒకటి గుర్తుందా? ఉందా? చివరిగా ఆ పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ గురించి అద్భుతంగా అనేక పాటలు రాసింది అంశుమతి మేరమ్మ గారి యొక్క పాటలు అన్నీ కూడా ఎక్కువ శాతము దేవుని ప్రేమ గురించి ఉంటాయి. సో వారు రాసిన ఒక పాట, ఆరని ప్రేమ ఇది ఆర్పజాల నుంచి వాళ్ళది.
కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. క్రీస్తు కలువరి ప్రేమ ఇది, ఆర్పజాలని జాల ఇది,
ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల నుంచి ఒక చిన్న మాట చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆశీర్వకరంగా మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. దయచేసి 27వ వచనంలో వెళ్దాం. 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభు అనేక ఆజ్ఞలు వ్యక్తిగతంగా తాను జీవించిన దినాల్లో ఇచ్చాడు. పౌలు ద్వారా కూడా కొన్ని ఆజ్ఞలు మనకు వచ్చాయి. అందులో ఒకటి, అపవాదికి చోటియకండి. అపవాది విషయంలో ఒక 3-4 స్టేట్మెంట్స్ డైరెక్ట్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే, అపవాదిని ఎదిరించండి అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. మనకు చోటు ఇవ్వద్దు, ఎదిరించాలి. ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి అర్థమయ్యే సీన్ ఏంటంటే, వాడు మన దగ్గరికి చోటు కొరకు వస్తాడు. చోటు కొరకు వస్తాడు వాడు. కొంత చోటు దొరుకుతుందేమో అది వాని ఆశ. లూకాసు వార్తలో మరి లూకాసు వార్త 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ 22వ వచనం. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు కొన్ని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఏమంటండి, అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని అంటుంది. తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యములను 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదై. అంటే దయ్యాలకు కూడా కావాల్సినటువంటిది ఏంటంటే స్థలము కావాలి. యేసు ప్రభుల వారు కూడా స్థలం అడిగినాడు. ఆయన నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుషు కుమారునికి ఏం లేదు, తలవాల్చుటకు స్థలము లేదు, నాకు స్థలమియుడి అంటాడు. దేవుని బిడ్డలారా, దేవునికైనా దయ్యంకైనా స్థలము ప్రత్యేకంగా మనుషుల యొక్క హృదయాలను కోరుకున్నారు. ఇద్దరు కూడా. దుష్టాత్మ కూడా వచ్చి ఇక్కడ ఒక మనుషుని యొక్క హృదయాన్ని కోరుకున్న నివసించడానికి.
అపవాదికి చోటు ఇవ్వకుండా అంటే మన ఇంట్లో చోటిస్తే వానికి ఏం లాభం? మనం భౌతికంగా ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఒక గది అపవాదికి ఇస్తే వానికి పెద్ద నష్టం లేదు, దానివల్ల మనకు కూడా పెద్ద నష్టం లేదు. ఆ ఇంట్లో వాడు ఏం చెప్తాడు, మనం ఆ ఇంట్లో పోతే అయిపోతుంది అనుకుంటాం. ఆ ఇల్లు తాళం వేసేస్తే ఆ ఇంట్లో ఉంటాడు వాడు. కానీ మన హృదయంలోకి వచ్చినాడు, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, మన ద్వారా ఏ తప్పులు చేపిద్దామని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు లోపల నుంచి, ఏ రకమైన ఆలోచనలు వాడు మనలో ఉత్పత్తి చేస్తున్నాడో మనం ఎరగం. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకుడి అనేటటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు చోటిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చెప్తాడు లూకా సువార్త ఏంటంటే దయ్యపు యొక్క కార్యాల గురించి చెప్పగా ఈ యొక్క లూకా సువార్తలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాడు యేసును చూసి కేకలు వేసి ఏమంటున్నాడు, 28వ వచనం, ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ, నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు ఏలైనగా ఆయన ఆ మనుషుణ్ణి విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చాను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన. అంటే దయ్యాలు ఎప్పుడు కూడా గమనించాలి, ఒక్కటి రావు, అది దయ్యాలకు ఉన్నటువంటి స్పెషాలిటీ. దయ్యాలు సింగిల్గా రావు, మ్యాక్సిమం గుంపులుగా వస్తాయి. ఎక్కడ బైబిల్ అంతా ఎక్కడ వచ్చినా గుంపులు వస్తాయి. కానీ మనకు చోటు అడిగేటటువంటి దయ్యం ఒకటి ఉంటుంది ముందుగాల. ఒక్క దయ్యంకు చోటిస్తే అది ఒక గుంపును లోపల తీసుకొచ్చేస్తుంది. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు మనము అపవాదిని ఎదిరించాలి. దయ్యాలకు మన యొక్క మనసులో, మన హృదయాల్లో చోటు ఇవ్వకూడదు. అంటే ఎదిరించడానికి ఏం కావాలి ఏంటంటే పౌలు అంటాడు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి వాటిని ఎదిరించడానికి. ఏంటండి రోమిలకు రాసినటువంటి పత్రికలో ఇవి మనము ధరించిన వారం అయి ఉండాలి. ఇవి మనం ఏం చేయాలా? 12వ వచనము రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 చదువుదాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఒక యుద్ధోపకరణం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కత్తి ఉందనుకో, ఆ కత్తిని వాడకుండా మనం వరలో దాచిపెడితే అది ఏమైపోతుంది? తుప్పు పడిపోతుంది. ఆయుధాలు మన దగ్గర ఉండడం ఒక ఎత్తు, ఆయుధాలను మనం పదులు పెట్టడం ఒక ఎత్తు. ఇప్పుడు ప్రార్థనను ఒక ఆయుధం మనం కలిగి ఉన్నాం, కానీ చేస్తలేమనుకో, ప్రార్థన పదునెక్కది. ప్రార్థనను ఒక ఆయుధాన్ని దేవుడు మనకిచ్చిండు, వాక్యం అని ఒక ఆయుధాన్ని దేవుడు మనకిచ్చిండు, విశ్వాసం అని ఒక ఆయుధాన్ని దేవుడు మనకిచ్చిండు. అనేక ఆయుధాలు ఉన్నాయి. విధేయత అంటే ఒక ఆయుధం, దానికి మనం ఏం చేయాలి? పదును పెట్టాలి. అంటే మన విధేయతను కనుపరచాలి. ప్రేమ అని ఒక ఆయుధం ఉంది, మనం అనేకులకు ప్రేమను కనుపరచాలి. క్షమాపణ అని ఒక ఆయుధం ఉంది. ఇవి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ కారణాన్ని బట్టి భక్తులు అప్రయత్నంగా ఎప్పుడు ప్రార్థన 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 దాహం వారికి ఉంటుంది. ప్రార్థించడానికి మనకేదో అనేక రీజన్స్, అవసరాలు ఉండి కాదు ప్రార్థన చేసేది. ఇప్పుడు మనకేం అవసరం ఉందంటే పొద్దంతా తిరిగినాము, సంగారం జరిగింది. ఏ అవసరం కూడా ఇప్పుడు మనం మోకరించడం ప్రార్థించడానికి? వాట్ ఈస్ అవర్ నీడ్, వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ అంటే డజంట్ మ్యాటర్. మనకి ప్రత్యేకంగా ఎవరికి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేస్తలేము, మనకి సమస్యలు, ప్రాణాల పోయే పరిస్థితులు ఏం లేవు, లేకపోతే మనకి అప్పుల బాధలు లేవు, ఏం లేవు. ఎందుకు చేస్తున్నాం అంటే మనకు కనబడుతున్నటువంటి దృశ్యమాన లోకంలో ఏ సమస్యలు మనకు లేకపోవచ్చు, కానీ కనబడని లోకంలో ఒక పెద్ద పోరాటం జరుగుతున్నది. ఆ కారణాన్ని బట్టి మనం ప్రార్థన అనేది ఆ కనబడని లోకంలో కొన్ని దయ్యాలు మనలోనికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి నిరంతరం. దయ్యం యొక్క లక్షణం అది. ఏంటండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు ఏంటండి, ఆ వెలుగులోనికి చీకటి ఏం చేసిందంట?
ప్రయత్నం చేస్తున్నది. 6వ వచనంలో ఆయనతో కూడా 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము. అంటే అర్థమైంది, చీకటి ఆయనలోనికి పోవడానికి ఎన్నో దినాలు ప్రయత్నాలు చేస్తూ 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 ఉన్నది. ఏంటంటే దయ్యాల యొక్క ఎంత దేవునిలోనికి ఎవరికి ప్రయత్నం చేసినట్టే, వాడు మామూలు కుట్రదారుడు. ఆ చీకటికి దేవునిలోనికి ఎవరికి ప్రయత్నం చేసిండు. అలసిపోలేడు వాడు, వానికి విసుగు రాదు. ఎందుకంటే వాని ఏకసూత్ర కార్యక్రమం అది. ప్రకటన గ్రంథంలో అంటాడు, వాని ఏకసూత్ర కార్యక్రమం నిత్యము వాడు ఏం చేస్తున్నాడంట, నేరము మోపుచూ ఉన్నాడు. వానికి దాని ఆ విషయంలో వానికి బోరు కొట్టదు కదా. 12వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పడం ఏంటి, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. ఎప్పుడు డే నైట్ డ్యూటీ వానికి, రాత్రింపగళ్ళు వాడు ఆన్ డ్యూటీలో ఉన్నాడు. మనమే కొన్నిసార్లు ఇప్పుడు అలసిపోయినా కదా భయ్ ఎందుకు అని మనము కొద్దిగా ప్రార్థన నిర్లక్ష్యం చేసి అనుకున్నాం అనుకో, ఆ క్షణాల్లో ఆ గడియల్లో వాడు మన మనస్సు మీద మన హృదయం మీద దాడి చేస్తాడు. అది భయం మనకు. అరే మనకెందుకు చోటు ఇవ్వాలి, నేను పోయి అప్పటిదాకా ఏదో ప్రార్థన ఎందుకు పోయి అంత ఓపిక లేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ టైంలోనే వాడు వచ్చి నా మీద అటాక్ చేయొచ్చు, ఏదైనా మంత్రపు దాడి చేయొచ్చు, ఏదైనా ఒక భయంకరమైన శోధనలో వాడు పడేయవచ్చు. దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వకుండా అనేటటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా మన ప్రార్థన జీవితం చాలా విలువైంది. నిత్యము అందుకే ఎవరో ఒక భక్తులు అన్నాడు ఏంటంటే, మోకరించి ప్రార్థించేటటువంటి విశ్వాసం చూస్తే అపవాదికి భయం అన్నాడు. అపవాదికి వణుకు ఎప్పుడు కలుగుతుందంటే, ఒక బలవంతుడు, మంచి మేధావి, మంచి జ్ఞాని, లేకపోతే మంచి ధనవంతుడిని చూస్తే కాదు, మోకారించి ప్రార్థిస్తున్న వ్యక్తిని చూస్తే వానికి భయం. సరే వాడు భయపడుతున్నాడు అనుకో, ఆటోమేటిక్గా మన యేసయ్య సంతోషపడతాడు. కాబట్టి అదృశ్య లోకాన్ని మనం ఎప్పుడు చూస్తూ ఉన్న వారిగా ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు, మన ప్రార్థన జీవితాలు, మన విశ్వాసత, మన మనస్సు మీద జరుగుతున్న దాడుల్ని మనం గుర్తిస్తాం. మన హృదయం మీద జరుగుతున్న దాడుల్ని మనం గుర్తిస్తాం. ఈ ఆత్మీయ ప్రపంచంలో, ఈ కనబడిన ప్రపంచం మీద దృష్టి లేదనుకో, అప్పుడు మన మనసులోనికి ఆలోచన ఎందుకు వచ్చిందనేది నీకు అర్థం కాదు. నీ హృదయంలో ఈ కోరిక ఎందుకు పుడుతుందో నీకు అర్థం కాదు. ఈ కనిపించని లోకంలో కనుక నువ్వు దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, ఈరోజు నాకు ఒక చెడ్డ తలంపు వచ్చింది, ఈరోజు నాకు ఒక పాపం, ఒక త్రాగుడు ఆలోచన వస్తుంది, ఈరోజు నాకు ఒక లైంగిక సంబంధమైనటువంటి చర్య చేద్దామని ఆలోచన వస్తుంది, ఈరోజు నాకు ఏదో ఒక మోసపు కార్యం చేద్దామని ఆలోచన వస్తూ ఉంది, ఈరోజు ఒక రహస్య పాపం చేద్దామని ఆలోచన వస్తూ ఉంది అనుకో, అప్పుడు నేను ఏం చేయాలి? ఈ కనబడని లోకం నుంచి ఎక్కడి నుంచో దుష్టుని యొక్క తరంగాలు నా మనసు మీదకి డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాయని అర్థం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి ఆ దుష్టుని యొక్క కుతంత్రాలు గుర్తుపడతలేరు. కొంతమందిలోనికి వచ్చాడు, నివాసం ఏర్పరచుకుంటాం. ఇంతకుముందు చదువుకున్నాం కదా, తనకంటే చెడ్డమైన 7 దయ్యములు తీసుకొచ్చి ఆ ఇంట్లో ఏమున్నాయి, కాపురం ఉన్నాయి. మనం గుర్తుపట్టాలి. ఒక వ్యక్తి జీవితంలో దయ్యాలు ఉన్నాయని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుంది చెప్పండి? వాడు మాట్లాడే మాటలను బట్టి కాదు దయ్యాలు ఉన్నాయని చెప్పి. కొంతమంది దేవుని బిడ్డలు కూడా పౌరుషంగా మాట్లాడతారు, దుర్భాషలు కూడా మాట్లాడతారు. మోషే కూడా మాట్లాడాడు, దుర్బిజులారా అన్నాడు పౌరుడు. వాళ్ళు దుర్బిజులే కానీ కుమారులు కాదన్నాడు. అదొక భూతే ఒక కోణంలో. మరి ఇప్పుడు ఆయన సైతాన్ మనిషి కాదు, దేవుని మనిషి. కానీ ఒక వ్యక్తి లోపల అపవాది చర్య జరుగుతున్నది, లేకపోతే ఒక వ్యక్తి రక్షణ కార్యము జరగలేదు అనడానికి మన అయ్యగారు ఒకసారి ఒక మాట ఏంటంటే, ఏ వ్యక్తి అయితే కులమును నమ్ముతాడో, నేను ఫలానా కులము, వాడు నాకంటే తక్కువవాడు, వీడు నాకంటే ఎక్కువవాడు అనేటటువంటి ఈ యొక్క ఐడియాలజీ ఎవరి మనసులో అయితే ఉంటుందో, వీళ్ళ రక్షణ కార్యం జరగలేదు డిసైడ్ అయిపోవచ్చు మనం. పైపెచ్చు వాళ్ళలో ఒక దురాత్మ ఉన్నాడు. ఆ కులాన్ని పట్టుకొని వ్రేలాడడానికి ఒక దుష్టాత్మ వాళ్ళలో కూర్చున్నది. కాబట్టి కులం బేస్ మీద ఈరోజు అనేకులు కొనసాగుతూ ఉన్నారు. అయ్యో అటువంటి వ్యక్తులు మనం డిసైడ్ అయిపోలేరే, వీళ్ళు నివాసం వేసుకున్నాడు సైతాన్ అని. ఆ కులం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని వీడు సైతాన్ యొక్క ఆధీనంలో ఉన్నాడని మనము ఫిక్స్ అయిపోవచ్చు అన్నాడు అయ్యగారు. ఎంత డేంజర్ స్టేట్మెంట్ అది. దేవుని బిడ్డలారా, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ రక్షణ పొంది అభిషేకించబడ్డ వ్యక్తికి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. వైర్ రివైవల్ టారీస్ అనే బుక్లో రావెన్ హిల్స్ గారు చెప్పారు, ఒక వ్యక్తి మీద అభిషేకము ఉన్నదని చెప్పలేము, కానీ లేదని మాత్రము
చెప్పొచ్చు అన్నాడు ఆయన. ఎంత ఎక్సలెంట్ స్టేట్మెంట్ అండి అది. లేదంటే అర్థమైంది, లేదని చెప్పేటటువంటి పరిస్థితి అంటే అర్థమైంది. నువ్వు లేదని చెప్పలేకపోతున్నావు వాడి మీద ఉన్నదని అర్థం. కాబట్టి అభిషేకం అనేటటువంటిది చాలా విలువైనటువంటి వరం. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు సంగారెడ్డిలో చెప్పాను, ఒక వ్యక్తి దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నాడంటే, ఒక వ్యక్తికి ఎన్ని అవకాశాలు పాపం చేయడానికి వచ్చినా పాపం చేయకుండా బ్రతకగలుగుతున్నాడంటే, ఒక వ్యక్తి ప్రార్థన జీవితాన్ని కాపాడగలుగుతున్నాడంటే ఒకే ఒక కారణం, రిజరక్షన్ పవర్ ఆ వ్యక్తిలో ఉన్నది. పునరుద్ధానపు శక్తి కనుక లేకపోతే వీఆర్ నథింగ్. వీ కాంట్ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ డార్క్నెస్, వీ కాంట్ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్. మనకు సాధ్యమే కాదు. అంటే ఇప్పుడు బిర్యానీ ముందు పెట్టి తినకుండా అంటే సాధ్యమవుతుందా? అది మనకి ఇష్టం. పాపాలన్నీ కూడా అట్లనే ఉంటాయి. ప్రతి పాపం కూడా మనిషికి ఇష్టమైందే, ఇష్టమయ్యేటట్లు చేశాడు అపవాది. కానీ మనం వాటిని చేస్తలేము, వాటిని మనం అసహించుకుంటున్నామంటే ఏదో ఒక అనదర్ పవర్ యొక్క ఫోర్స్ మన మనసు మీద, మన హృదయాల్లో, మన జీవితాల్లో కనబడుతున్నది. ఆ వేరొక పవర్, ఆ ఫోర్సే పునరుద్ధానపు శక్తి, తన పునరుద్ధానపు బలము అంటాడు. అందుకే పౌలు ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? పునరుద్ధానపు బలము నా యందు కనబడాలి. 10వ వచనం 3:10లో ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరువు నిమిత్తం ఐ షుడ్ నో ఈజ్ రిజరక్షన్ పవర్. ఆయన పునరుద్ధాన బలం నేను ఎరగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అడగాలి, ప్రభువా ఈస్టర్ సందర్భంగా మాకు పునరుద్ధాన బలమి. సంవత్సరం దాకా మేము ఈరోజు తీసుకున్న తీర్మానాలు చాలామంది విచిత్రం అనిపిస్తుంది. ఆ న్యూయార్క్ ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు, సాధ్యం కావు. 2 రోజులు 3 రోజులకే క్లోజ్ అయిపోతుంది వ్యవహారం అంతా. కారణం ఏంటంటే ఆ రిజరక్షన్ పవర్ వీళ్ళకి రావడం. ఆ జీవం, తిరిగి లేచిన యేసు ప్రభు యొక్క జీవం మనలోనికి రావాలి. దేవుడు ఈరోజు మన దేవుడు ఆయన చచ్చిపోయిన స్థితిలో లేడు. ఆయన ఎట్లున్నాడు? ఇప్పుడు తిరిగి లేచిన స్థితిలో ఉన్నాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. ఏంటంటే యేసుప్రభుల వారు సజీవుడు అంటే అర్థమైంది. ఆ పవర్ మనలోకి వస్తే నువ్వు అన్ని విషయాల్లో సజీవంగా ఉంటావు. వాక్యదానంలో నువ్వు సజీవంగా ఉంటావు, చచ్చిపోయిన స్థితిలో ఉంటావు. ప్రార్థన సజీవంగా ఉంటుంది, విశ్వాసం సజీవంగా ఉంటుంది, పరిశుద్ధత సజీవంగా ఉంటుంది. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడంలో జీవం కనబడుతుంది. అన్ని ఏరియాల్లో జీవం ఉంటుంది. నేను ప్రార్థన సన్నగిలిపోయింది అంటే నేను ప్రార్థనలో జీవం పొందుకోలే, వాక్యదానం చదువుతుంది అంటే ఆ జీవం లేదు. అక్కడ స్వార్థ ప్రకటించలేకపోతున్నాం, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం, రహస్య పాపాలు మనలేకపోతున్నాం అంటే అర్థం అక్కడ జీవం లేదు. నీకు బ్రతికించే జీవం లేదు. బ్రతికించే జీవం లేనప్పుడు నువ్వు అప్రయత్నంగా పాపాలు చేస్తూనే ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు మనకు కావాల్సింది ఏంటంటే పునరుద్ధాన బలము కావాలి. అపవాదిని ఎదిరించడానికి అపవాదికి చోటు ఇవ్వకండి, పునరుద్ధానుడైన యేసుకు చోటు ఇవ్వండి. ఆయన ఇస్తున్న బలము చేత అపవాదిని ఎదిరించాలి. మనం సొంతంగా పోతే వాడిని ఎదుర్కొంటాం. వాడు మంచి ఎక్స్పర్ట్, ఆడు అపవాది. వాడు సింపుల్గా మనల్ని పడేస్తాడు ఒక దెబ్బతో. వాడిని మనం సింగిల్గా పోటీ చేయదు, ఎందుకంటే వాడు సింగిల్గా రావడం లేదు కాబట్టి. వాడు సైన్యంతో వస్తున్నాడు, సమూహంతో వస్తున్నాడు. మనం కూడా పరలోక సైన్య సమూహాలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి తోడు, ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తును తోడుగా తీసుకొని పోవాలి. అప్పుడే వాడిని జయిస్తాం. పెద్ద పోరాటం. కాబట్టి దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలని చెప్పినటువంటి దేవుడు సింగిల్గా నువ్వు ఎదిరించలేమని కూడా చెప్పిండు, మన వల్ల కాదని కూడా చెప్పిండు. ఆయన సహాయాన్ని వేడుకోమన్నాడు. కాబట్టి ఈరోజు మరొకసారి మనం ఈ యుద్ధ రంగంలో, ఈ పోరాటంలో ఉన్నాం. మన ముందేమో శత్రు సమూహాలు బలమైనవి ఉన్నాయి, మనమేమో బలహీనులం ఏ కోణంలో చూసినా. కాబట్టి ఇప్పుడు మన పరలోక సైన్య సమూహం యొక్క తోడు కావాలి, పునరుద్ధాన బలము కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు అడుగుతాం ఈరోజు. దేవుని ఆయన శక్తిని పొందుకుంటే యూ కాంట్ లివ్ సేమ్ అగైన్. ఇంతకుముందు ఉన్నట్టుగా నీవు మళ్ళా జీవించలేవు. సంథింగ్ విల్ న్యూ, ఒక కొత్త శక్తి వస్తుంది. అట్లనే నా జీవితంలో అడుగడుగున అనేక మార్పులు వచ్చినాయి. రక్షణ పొందిన కొత్తలోనే అప్పుడే ఇంత విశ్వాసము, ఇంత శ్రమలు తట్టుకునేటువంటి పరిస్థితి, శోధనలు గుర్తించే పరిస్థితి, ప్రార్థన, ఇదంతా ఉండదు కదండి. ఒక్కొక్క స్టెప్ దేవుడు నడిపిస్తూ తోడుగా ఉండి
అనేక సందర్భాల్లో సాతాను మీద జయం పొందడానికి ఆయన కృప చూపించున్నాడు. ఆయన అట్లాంటికి మిమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించేటప్పుడు మన యేసు సమర్థుడు. ఓడిపోనివాడు ఆయన. ఎందుకు అంటే మనం ఓడిపోతే మన దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, సజీవుడవైన నీవు, నీ పునరుద్ధాన బలము మాయందు ఏ రీతిగానైనా కనబడాలి. పౌలు అన్నట్టుగా ఏ విధము చేతనైనా నాలో పునరుద్ధాన బలము కనబడాలి. ఎందుకు పునరుద్ధాన బలం? అపవాదిని ఎదిరించడానికి. ఎందుకు పునరుద్ధాన బలం? సాతాను సమూహాలు ఎదిరించడానికి. ఎందుకు పునరుద్ధాన బలం? క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి. దట్స్ వై వి షుడ్ ఆస్క్ ఎవ్రీడే. దట్ వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ఈ పునరుద్ధానపు బలము మనకు అత్యవసరము. దేవుని బిడ్డలారా, అడుగుదాం మరొకసారి ప్రభుత్వంలో తీర్మానం చేసుకుందాం. స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. స్తోత్రం తండ్రి. అవునయ్యా, పునరుద్ధాన బలము లేకపోతే మేము ఏ పాటి వారము, ఏ మనిషి లేనటువంటి వారం. మాలో స్వచిత్తం అనేటటువంటిది ఒకటి ఉన్నది. అది సాతాను ఆధీనం కింద ఉన్నది. ఒకటి ఎదుట సరైన మార్గం కనబడున్నది ఉండును, అది చివరికి వానికి నరకానికి తీసుకువెళ్దును అన్నాం. మా ఉద్దేశాలు ప్రాముఖ్యం కాదు తండ్రి, మా కోరికలు, మా స్వచిత్తం ముఖ్యం కాదు. నీ చిత్తమే మా జీవితంలో సిద్ధించునుగాక. నీ చిత్తం మా జీవితంలో నెరవేరుటకు ఆ పునరుద్ధాన బలమును, పరలోకపు అభిషేకమును మీరు మాకు దయచు. నీకు విరోధి, మాకు విరోధి అపవాదిని ఎదిరించుటకు ఆ శక్తి మాకు కావాలి తండ్రి. వారికి చోటు ఇవ్వకుండా మేము జాగ్రత్త పడటకు మాకు పునరుద్ధాన బలము కావాలి. కృప చూపించండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. మరి దినమంతట్లో దైవమా, ఇక్కడ జరిగినటువంటి ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు, నడిపించినటువంటి రవి పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు. మరి సంగారెడ్డి ప్రాంతంలో చర్చ ఆరాధనలో, అదే రీతిగా ఉదయ్ వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి గృహ ప్రతిష్ట కార్యక్రమంలో మీరు పలికించిన మాటల్ని ఫలింపచేయండి. అనేకులు ఆ యొక్క మాటల చేత ప్రభావితం చేయబడి నీ కొరకు సాక్షులుగా జీవించే కృపణ దయచేయమని ప్రార్థన చేస్తూ, రేపటి దినమున మా ప్రియులు దాస్ సార్ వాళ్ళ యొక్క ప్రోగ్రాంలో మీరు తోడుగుండండి. దైవమా, మీ ఆత్మకార్యం జరిగించండి. అక్కడ కూడా అనేక విలువైన సంగతులు మీరు తెలియజేస్తున్నామని అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటూ సకల ఆటంకంలో ఇస్తున్నామని గద్దిస్తూ బంధిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే, యేసు నామం. అపవాదికి నీ వాణి క్రియలకు అనంత కోడి నాశనము కలుగు. ఆమేన్.